నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయ దీచును నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయ దీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు
సైతానున్ నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దును మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దును మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మనందరి ఎడల కనపరిచి ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనలను సమకూర్చిన ఆ జీవము కలిగిన దేవుడైన యేసు క్రీస్తు వారు మన యొక్క జీవితాల్లో జరిగించిన ఆ గొప్ప కార్యాన్ని మనము తలపోసుకుంటూ ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క రేపుగాక ఎల్లుండు సండే దాన్ని పెంటెకోస్టల్ సండే అంటారు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత దాదాపు 40 దినాలందరికీ కనపడి ఆయన ఆఖరిగా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో శిష్యులందరి ఎదుట ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోయే ముందు ఆయన మీరు నా యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోనే నిలిచి ఉండమని ఆయన చెప్పిన మాటను బట్టి వారు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ఆ తరువాత 10 దినాలు వాళ్ళు దేవుని సన్నిధిలో ఏకీభవించిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి దిగివచ్చి వారిని బలపరిచి ప్రభు సన్నిధిలో ఆ పెంతెకోస్తు దినాన వారిని నిలవబెట్టిన ఏర్పాటును మనము అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. అది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం తరువాత
50వ దినమందు జరిగినటువంటి కార్యం. ఆ విధంగా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమ కలిగిన శక్తిని ఈనాటి సంఘము అనుభవించాలని ఆ యొక్క పెంతెకోస్తు దినాన్ని గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్గా ప్రకటించబడి ప్రపంచమంతటికి ఒక ప్రార్థనా దినంగా దానిని ఈనాటి కాలంలో సంఘం జరిగిస్తోంది. చాలా ట్రెడిషనల్ చర్చెస్లో అది ఇంకా సంపూర్ణంగా జరగటం లేదు, కానీ కరిస్మాటిక్ చర్చెస్ అన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళటానికి, ప్రార్థన యొక్క శక్తిని గుర్తిరిగి దేవుని సన్నిధిలో ముందుకు నడపటానికి, అలాగూ ప్రభు సన్నిధానం చెంత నిలిచి ఉండే పరిస్థితులు ఈ దినాల్లో ఉన్నాయి. అయితే ప్రభు సన్నిధిలో ఈ దినము మన యొక్క ధ్యానంగా, మనం ఒక ప్రార్థనా బృందంగా దేవుడు మనల్ని సమకూర్చి దేవునికి మహిమకరంగా ఆయన శక్తిని మనము కనపరిచేటువంటి ఒక పరిచర్యగా దేవుని సన్నిధిలో మనము నిలవబడాలని దేవుడు ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీని, అలాగే సార్వత్రిక సంఘాన్ని కూడా అలాగే 10 దినాలు దివారాత్రులు దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ వారు అక్కడ నిలిచి ఉన్నప్పుడు ఆ ప్రార్థనా బృందము ఒక మహిమ కలిగిన పరిచర్యను చేయటానికి శక్తి కలిగినటువంటి ఒక బృందంగా, ఇంకా చెప్పాలి అంటే భూమిని తల్లకిందులు చేసేటువంటి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారని లోకముతో సాక్ష్యము పొందేటువంటి ఒక బృందంగా దేవుడు కేవలము ఒక 120 మందితో కూడినటువంటి స్త్రీ పురుషుల యొక్క ఆ యొక్క బృందాన్ని దేవుడు నేటి వరకు ప్రపంచమంతటికి ఆయనను, ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని నిరూపించేటువంటి దేవుని కార్యాలను వారు కనపరిచేటువంటి వారిగా వారిని నిలబెట్టారు. అలాగే సంఘము అంత్య కాలంలో దేవునికి మహిమకరంగా నిలవబడాలని దేవుడు మనందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఈ దినపు మన యొక్క ధ్యానంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలో ఉంచిన ఒక మాటని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో యోహానుకు దేవుడు తెలియచేసి ఫిలదెల్ఫియాలో ఉన్న ఆ యొక్క సంఘానికి ఇలాగూ చెప్పమని దేవుడిచ్చిన సందేశము 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ఆమేన్. చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభువు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. పిల్లరా, దేవునికి మహిమకరంగా అడుగులను వేయటానికి నిలవబడినటువంటి ఒక సంఘాన్ని
దేవుడు అద్భుతకరంగా తన ఆత్మ సహాయంతో దర్శించి ఆయన చెప్తున్న మాట, నీకున్న శక్తి కొంచెమే, అయితే ఆ కొంచెము శక్తిలో నీవు నా వాక్యాన్ని గైకొనటానికి, ఆ వాక్యము ప్రకారముగా నీవు క్రియలు చేయటానికి, ఆ వాక్యానుసారంగా నా నామాన్ని చేత పట్టుకుని నీవు నిలువబడటానికి నీకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి కొంచెమై ఉన్నా సరే, నీకున్నటువంటి ఆ ఆసక్తిని చూసి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ఆమేన్. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో దేవుడు ఆయనకు మహిమకరంగా మనం అడుగులను వేయటానికి, మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఏ విధంగా దేవుని సన్నిధానం చెంత మనం ముందుకు అడుగులను వేస్తూ మనకున్న ప్రార్థనా శక్తి, మనకున్న విశ్వాసపు యొక్క పరిమాణము, మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యము యొక్క శక్తిని మనము వినియోగించే ఏర్పాటులో మనకున్నటువంటి ఆ యొక్క నైపుణ్యము, అది ఎంత కొంచెముగా ఉన్నా సరే, దేవుడు దాని విషయంలో దేవునికి మహిమకరంగా మనలను ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులమై ఉండటానికి దేవుడు ఈ అంత్యకాలంలో మన ఎదుట ఆయన తన యొక్క ద్వారాన్ని తెరిచి ఆయన సన్నిధానం చెంతకి మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. మన యొక్క జీవితాలలో మనం ఎప్పుడైతే దేవుని మహిమ కలిగిన ఆత్మ సహాయంతో మనము మన ప్రార్థనా శక్తిని, మన యొక్క విశ్వాసం యొక్క శక్తిని, దేవుని యొక్క వాక్యము యొక్క శక్తిని మన యొక్క జీవితాల్లో సంపూర్ణంగా అనుభవించగలుగుతామంటే, ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో మనం అడుగులు వేసే ప్రయాణంలో, మన యొక్క జీవిత గమనాల్లో ఆయనకు మహిమకరంగా మనం ఆయన సన్నిధిలో నిలవబడి మన ఈ యొక్క దీన శరీరాలను తన మహిమ కలిగిన శరీరానికి సమరూపముగా మార్చుకోవటానికి ఆయన శక్తి కలిగిన దేవుడని ప్రభు సన్నిధిలో మనల్ని మనము ఆయనకు అప్పగించుకొని ఆయన యొక్క ఆత్మ సహాయంతో ముందుకడుగులను వేయటానికి మనం సిద్ధపడినప్పుడు, ఆనాడు ఏలియా దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలను జరిగించాడు. కానీ
సడన్ గా ఒక ప్రతికూల సంబంధమైన వార్త రాగానే అంత గొప్ప బలాన్ని దేవుని సన్నిధిలో కనపరిచి ఆకాశము నుంచి అగ్నిని దించి 850 మంది బయలు అష్టారోధు ప్రవక్తలను ఒక్కడే దేవుని సన్నిధిలో నిలవబడి వారందరినీ సంహరించిన ఆ వ్యక్తి ఒక స్త్రీ మాటకి భయపడిపోయి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో దేవుని సన్నిధానం చెంత వేడుకుంటూ ఉన్న విధానాన్ని మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు తన యొక్క ఆత్మతో దర్శించి ఏలియాని బలపరిచి ఒక అద్భుతకరమైనటువంటి ప్రయాణాన్ని చేయిస్తాడు. ఈ యొక్క కాలంలో మనము కూడా దేవుని జీవము కలిగిన మాటను బట్టి ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన ద్వారా అనేక కార్యాలను చూచి ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఆయన నిదానం చెంత నిలవబడి వాక్యం యొక్క శక్తి చేత మనము బలపరచబడి ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో ఈ అంత్యకాలంలో ఆ అపవాది యొక్క శక్తిని మన గుర్తెరిగి దేవుని సన్నిధిలో నడవకపోతే మన యొక్క మార్గాలలో మనము అనేక సందర్భాల్లో బలహీనమైపోయే పరిస్థితులు. కనుక దశలోనికలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 9 నుంచి 12 వరకు మనము చూసినప్పుడు అక్కడ పౌలు గారు నశించుచున్నటువంటి వారు తాము రక్షించబడుటకై సత్యము విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైనటువంటి సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూసారు ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క సాతాను యొక్క శక్తి దేవుని మహిమ కలిగిన మార్గంలో నడిచేటువంటి మన యొక్క జీవితాల్లో ఈ అంత్య దినాల్లో నశించుచూ ఉన్నటువంటి ప్రజల జీవితాలను ఆధారంగా చేసుకుని అబద్ధము విషయంలో వారు చూపించే సమస్తమైనటువంటి ఆ బలమును, అలాగే దుర్నీతిని పుట్టిస్తూ సమస్తమైన మోసముతో సాతాను కనుపరిచేటువంటి ఆ యొక్క బలమును ఈ లోకంలో అబద్ధాన్ని నమ్మేటట్లుగా మోసం చేసేటువంటి ఆ శక్తి
ఈ 3 రకాలైనటువంటి వ్యవస్థలు ఈనాడు ఈ లోక సంబంధమైన అధికారి వాడికున్న సామర్థ్యం కొలది అనేక కోణాల్లో దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్న ప్రజల మీదకి పంపుతూ ఉండగా, జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి మనము మన యొక్క జీవిత గమనాల్లో దేవునికి మహిమకరంగా మనం ముందుకడుగులు వేస్తూ ఆయనను, ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని మన యొక్క జీవితాల్లో మనము పొందుకొని ప్రభు సన్నిధానం చెంత మనం ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ఆయన సన్నిధిలో నిలవబడకపోతే ఈ అంత్య దినాలలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము ముందుకు అడుగులను వేయకపోతే అనేక విధాలుగా ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసేటువంటి దినాల్లో మనం ఉంటూ ఉండగా, పర్వతంలాగా ఎదిగిన భక్తులు సైతము దేవుని ఏర్పాటుకి దూరం అయిపోతున్న దినాల్లో మనం జీవిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో ఆ ప్రభువు యొక్క ఆ మహాశక్తిని బట్టి మనము బలవంతులముగా నిలవబడటానికి పౌలు గారు మనకి ఆ ఆర్మర్ ఆఫ్ గాడ్ ని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనకి తెలియచేస్తారు, సర్వాంగ కవచాన్ని. అయితే నేను దాని అంతటినీ ఇప్పుడు మీ ఎదుట ఉంచటం లేదు, కానీ అది మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటైతే మన యొక్క జీవితాల్లో దాని ద్వారా మనము మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని యొక్క పాద సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో క్రీస్తు ప్రేమ యొక్క శక్తిని మనము తెలుసుకొనటానికి, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానం చెంత నిలిచి ఉంటామో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 19 వరకు ఉన్న భాగాన్ని మనం చూసినప్పుడు, అక్కడ మనము క్రీస్తు ప్రేమను తెలుసుకొనటానికి తగిన శక్తి గల వారిగా మారటానికి, మన అంతరంగ పురుషుని యందు మనము బలము పొంది ఆత్మచేత బలపరచబడటం, ఇది పరిశుద్ధ ఆత్మ దేవుడు జరిగించేటువంటి ఒక అద్భుతకరమైన ప్రక్రియ. ప్రార్థనా శక్తి, దేవుని యొక్క వాక్యము ఒక అద్భుతకరంగా వినియోగించటానికి ఆ దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనము సరిగా మన పరిస్థితుల్లో సత్యవాక్యాన్ని సరిగా విభజించి దేవుని పాద సన్నిధిలో మనము నిలవబడటానికి, మనము ఆ విశ్వాసాన్ని అనే డాలుని మనము సరియైన విధంగా మనము వినియోగించటానికి
ఆ దుష్టుని యొక్క ఆ అగ్ని బాణాలను ఆర్పేటువంటి ఏర్పాట్లు ప్రభు సన్నిధిలో మన ప్రార్థన, మన విశ్వాసము, మన యొక్క వాక్యాన్ని మన పరిస్థితులకు సరి అయిన విధంగా శక్తివంతంగా వినియోగించడానికి ఆనాడు ఆదిమ సంఘములో మేడగదిలో ప్రభు సన్నిధిలో ఏకీభవించినటువంటి ఆ బిడల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా దిగివచ్చి నాటి నుంచి నేటి వరకు ఆ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఈ భూమి మీద ఉన్న సమస్త ఆత్మలకి ఇవ్వటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉండగా, దేవునిని ఎరిగినటువంటి మనము ఆయన మనకిచ్చిన వాగ్దానము చేయబడిన ఆ ఆత్మతో మనము ముద్రించబడిన వారమై ఉంటుండగా, రక్షించబడినటువంటి మన యొక్క జీవితాల్లో ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి మన యొక్క జీవితాల్లో పనిచేయగలగటానికి మనము దేవుని యొక్క సన్నిధానం చెంత మనకు దేవుడు అనుగ్రహించినటువంటి విశ్వాస జీవితంలో ప్రభు సన్నిధానం చెంత ఈనాడు క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము నేను నా బలహీనతల యందే నేను అతిశయపడుతున్నానని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 పౌలు చెప్తున్నట్లుగా మన యొక్క జీవితాల్లో మనకున్న ప్రతికూల స్థితులు, అభ్యంతరాలు, దేవుని జీవం కలిగిన మార్గంలో నడిచే ప్రయాణంలో మన ఎదుట ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అననుకూలమైనటువంటి ఈ లోక సంబంధమైన అధికారపు యొక్క నియంత్రణల మధ్యలో దేవుని యొక్క మహిమ కలిగిన ఆత్మతో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆ పునరుద్ధాన శక్తి మన యొక్క జీవితాల్లో మన పరిస్థితుల మీదకి దేవుడు పంపించినట్లుగా యేసు క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ మన యొక్క జీవితాల్లో నిలిచి ఆయన మహిమ కలిగిన ఆత్మతో మనల్ని బలపరిచి నడిపించినట్లుగా ప్రభు సన్నిధిలో మనము వేచి ఉన్నప్పుడు ఆనాడు ఆదిమ సంఘం ఏ విధంగా దేవునికి మహిమకరంగా ఒక పేతురు నిలువబడి తరువాత ఒక సాధారణమైన విశ్వాసులు సైతము ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని కనపరుస్తూ నడిచారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ విధంగా ఆయన శక్తిని బలపరిచి దృష్టాంతములతోనే ఆ సువార్త యొక్క శక్తిని లోకానికి వెల్లడిపరిచాడు. కేవలము మాటల ద్వారా మాత్రము కాకుండా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలతో, సూచక్రియలు, మహత్కార్యాలతో ఆయన యొక్క శుభవార్తను ఒక శక్తి కలిగిన దేవుని మాటగా వెల్లడిపరిచారు. ఆ విధంగా దేవుడు ఈ కాలంలో దేవునికి మహిమకరంగా మనల్ని నడిపించడానికి
ఆ ప్రభు ఎదురు చూస్తూ ఉండగా ఏ విధంగా ఆనాడు అపోస్తలుడైన పౌలు క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము మరి విశేషముగా నా బలహీనత అయిందే నేను అతిశయపడుతున్నానని ప్రభు సన్నిధిలో నిలవబడ్డాడు. ఆ విధంగా ఈనాటి కాలంలో మనము ప్రభు సన్నిధానం చెంత ఆ ఆదిమ సంఘము నిలవబడినట్లుగా ఆయన యొక్క ఆత్మశక్తి కొరకు పైనుండి ఆ ప్రభువు అనుగ్రహించేటువంటి ఆయన మార్గదర్శకత్వం కొరకు ఆయన సన్నిధిలో మనం నిలబడదాం. నిశ్చయంగా ఆ ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభువు సెలవిచ్చినట్లుగా ఆయన మన ఎదుట ఆ తలుపును తెరిచి ఉంచారు. దానిని భూమి మీద ఎవ్వడు వేయనేరడు. మనం ఆయన సన్నిధిలో నిలిచి మనం ఆ ప్రభువుని మన యొక్క జీవితాల్లో చేర్చుకున్నటువంటి ఏర్పాటును మనం జ్ఞాపకము చేసుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని వేడుకున్నప్పుడు మనందరికీ ఆ కొలతలేని ఆత్మతో మనలను నింపి ఆనాడు బాప్తిస్మిచ్చి యోహానుని ఏ విధంగా ప్రభువు యొక్క మార్గాన్ని సరళము చేయటానికి పంపించారు, ఆ విధంగా ఈ అంత్యకాలంలో యేసయ్య మినిస్ట్రీని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, సార్వత్రిక సంఘాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమృద్ధి అయిన కృమ్మరింపుతో సమస్త జనుల మీద ఆయన ఆత్మ కృమ్మరించబడినట్లు సర్వమానవాళికి సర్వలోకానికి ఆయన సువార్త ప్రకటించబడినట్లుగా ప్రభు ఈ యొక్క దినాల్లో ఆయన మహిమ కార్యాన్ని చేయటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. శత్రువు వాడి సమయం కొంచెమేనని ఉన్న ప్రజలను అనేక రకాలుగా అన్యజనులను లోకంలో దేవుని ఎరుగక ఈ లోక నీతితో జీవిస్తున్నటువంటి ప్రజలని భయంకరమైనటువంటి భ్రష్ట స్థితిలోనికి ప్రజలను నడిపిస్తున్నటువంటి ఈ కాలంలో దేవుని సన్నిధానం చెంత ఆయన ఆత్మశక్తితో ఆయన ఒప్పింపజేసి ఆయనకు మహిమకరంగా అన్య జనులు ఆయన వైపుకు తేరి చూచినట్లుగా ప్రతి మోకాలు ఆయన నామంలో వంగునట్లు ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకొని ఆయన సన్నిధిలో రక్షణ పొందినట్లుగా ప్రభు సన్నిధానం చెంత ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ కొలతలేని ఆత్మతో మన ముందు కడుగులు వేయడానికి దేవుని సన్నిధానం చెంత ఏ విధంగా ఇప్పటి వరకు ఆయన వాక్యాన్ని నెరవేర్చే విషయంలో ఆయన నామాన్ని ఎరుగననకుండగా ప్రభు సన్నిధిలో నిలవబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన వాక్యానుసారంగా మనము క్రియలు చేయటానికి దేవుడు ఇప్పటి వరకు మనల్ని బలపరిచిన విధానాన్ని బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ యొక్క దినాల్లో
దేవుని సన్నిధానం చెంత అతి ఆసక్తితో ఇంకా ఆయన యొక్క వాక్యం యొక్క శక్తి వెల్లడిపరచబడాలని ప్రభు సన్నిధిలో మనం విశ్వాసంలో శక్తివంతులంగా నిలవబడటానికి దేవుని యొక్క ప్రార్థన ఆత్మ సమృద్ధిగా దేవుడు మనకిచ్చి నడిపించినట్లుగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకున్నాం. ప్రభు ఆ విధంగా ఈ అంత్య దినాల్లో ఆయన పరిపూర్ణమైన ఆత్మతో ఆయనకు మహిమకరంగా సార్వత్రిక సంఘాన్ని, యేసయ్య మినిస్ట్రీని ఆయన ఉన్నతమైన ఏర్పాటుతో నడిపించిన దాకా. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన గొప్ప దేవుడా, ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. నీ రాకడ అతి సమీపంగా ఉన్న కాలంలో లోకంలో జరుగుతున్న సంభవాలు, ఈ లోక సంబంధమైన అధికారి మానవ జీవితాల్లో జరిగిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి నానైనా ఆ యొక్క నానైనా విలువను కోల్పోతున్న పరిస్థితుల మధ్యలో నీకు మహిమకరంగా నీ ఆత్మశక్తితో ఆదిమ సంఘం ఏ విధంగా లోకంలో నిన్ను ప్రత్యక్షపరిచిందో మరింత ప్రభావంతో నీ పునరుద్ధాన శక్తితో నీ పక్షముగా నిలబడినట్లుగా నీ సన్నిధిలో నన్ను మమ్మలను మీరు బలపరచండి. మా యొక్క బలహీనతల్లో యేసుక్రీస్తు ప్రభువా నీ యొక్క శక్తితో, నీ యొక్క ఆత్మతో, నీ యొక్క నానైనా ప్రభావముతో మీరు వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమందు నీ సన్నిధిలో నిలిచిన బిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి యొక్క జీవితాల్లో నీవు నీ యొక్క పరిపూర్ణమైన ఆత్మతో నింపబడటానికి, నీ యొక్క నానైనా వాక్యమును నెరవేర్చటానికి, నీ సన్నిధిలో నానైనా నీ క్రియలను కనపరచటానికి ఎవరైతే ఆశ నీ సన్నిధిలో నిలబడుతున్నారో వారి యొక్క జీవితాల్లో నీ బలమైన ఆత్మ కార్యాన్ని జరిగించండి. యేసుక్రీస్తు ప్రభువా నీ ప్రేమ యొక్క శక్తిని గుర్తెరగగలగటానికి వారి యొక్క అంతరంగ పురుషుని యందు వారు నానైనా పరిపూర్ణమైన విశ్వాసం యొక్క శక్తితో బలపరచబడటానికి నీ జీవము కలిగిన వాక్యాన్ని ఏ విధంగా పేతురు నీ నామములో నీ సన్నిధిలో నిలబడి వినియోగించారు అలాగ వినియోగించటానికి కావలసిన నీ కృపనిచ్చి బలపరిచి నడిపించండి. నీ యొక్క కృపా వాక్కు ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో నీ శక్తి కార్యాన్ని జరిగించి నీకు మహిమకరంగా అడుగులు వేయటానికి సిద్ధపరచమని, మహిమ మీరు తెచ్చుకునమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణమైన సన్నిధి సహవాసం ఈ విధంగా ఆయన తెరిచిన ఆయన మహిమ కలిగిన ద్వారంలో ఆయన పిలిచిన పిలుపుకు తగిన శక్తి కలిగిన వారిగా ఆయన ఆత్మ సహాయంతో నింపబడి
ఆయనకు మహిమకరంగా అడుగులు వేస్తున్న వారికి, కూడిన మనకును యేసయ్య మినిస్ట్రీస్ కి ప్రభు రాకడ పర్యంతము తోడయుండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.